మోరో నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. మీ కంప్లైంట్ నెంబర్ ఏదైనా ఇస్తాను. సిపి అదే కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చాను. ఏమని అంటే ఒక లాయర్ మమ్మల్ని మోసం చేశారు. మోసం చేసిన విషయంలో కంప్లైంట్ ఇచ్చాం అనమాట. కంప్లైంట్ ఇస్తే అది 1 టౌన్ ఫార్వర్డ్ చేశారు. 1 టౌన్లో వర్క్ అవ్వాలి. ఇది నియర్లీ 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ నుంచి రన్ అవుతుంది. అది ఇంతవరకు క్లియర్ అవ్వలేదు. ఉదయం కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. లాస్ట్ వీక్ ఇచ్చాను, అది ప్రాసెస్లో ఉందన్నారు. మోరోవర్ ఫైనాన్షియల్ ఇష్యూ ప్రాబ్లం అవుతున్నాను నేను, ఇది తొందరగా క్లియర్ చేయని చెప్పడం జరిగింది. ఒకవేళ అది అతను చేయలేదంటే మరి ఎక్కడికి వెళ్ళాలి అక్కడ వెళ్తానని చెప్పడం కూడా జరిగింది. అదనమాట. ప్రజెంట్ జాబ్, ఇంతకుముందు జాబ్ ఉండేదండి. కంప్యూటర్ ఆపరేటర్ వర్క్ చేశాను అండ్ బీపీ ఎగ్జిక్యూటివ్ వర్క్ చాలా వర్క్ చేశాను. ఆ తర్వాత సొంతంగా షాప్ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ విశాఖలో మాఫియా చాలా ఎక్కువ ట్రబుల్ చేసింది నాకు. అది మాఫియా ట్రబుల్ చేయడంతో నేను ఏంటంటే షాప్ క్లోజ్ చేసి వచ్చింది. ఆ తర్వాత వీళ్ళని కలవడం జరిగింది. మనకి లాయర్ 8 లక్షలు క్లాస్ చేశారు కదా అని చెప్పి మా చుట్టాలు కూడా కలిసి అనమాట. వాళ్ళు 6 లక్షలు ఇచ్చారని చెప్పి వాళ్ళని కలిసి మీరు 6 లక్షలు ఇచ్చారు కదా, మీరు లాయర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడదాం లాయర్ మీద బార్ వస్తుంది అంటే వాళ్ళు మీ డబ్బులు ఇవ్వలేదు మీ చుట్టాలంగానే ఒక మాట చేస్తారు వాళ్ళు. మా చుట్టాలు అర్థమైపోయింది మాఫియా ఎఫెక్ట్ అని చెప్పి. అదే విషయాన్ని నేను విశాఖ మాఫియా .w.in వెబ్సైట్లోని అండ్ మోరోవర్ ఆ ఎవిడెన్స్ ఇది ఉదయం కలెక్టర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఉదయం ఈరోజు అది రేపు మీకు వెబ్సైట్లో కనబడుతుంది. ఎందుకంటే ఎవ్రీడే ఎవ్రీథింగ్ వెబ్సైట్లో అవైలబుల్ పెట్టారనమాట. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. మా మదర్ ఈరోజు వెళ్ళి ఇప్పటికి 4 రోజులు అవుతుంది. ఇప్పుడు వచ్చింది ఎవరు ఇంటికి వచ్చింది తెలియదు. ఇంతవరకు 2 రోజులు ఎక్కడ కూడా తెలియదు. ఫోన్ చేస్తే ఒక మాట చెప్పట్లేదు. కింద వాళ్ళ అదే మా తమ్ముడు ఉంటాడు, వాడిని కూడా అడిగారు. ఏదో అమ్మాయి అడిగిందని నాకు తెలియదు అనేసి ఒక మాటలో. ఇంకా నేనైనా కనీసం కంప్లైంట్ ఇచ్చాను 100 ఫోన్ చేసి. 100 ఫోన్ చేసి వాళ్ళు ఒకటే మాట అన్నారు, కలెక్టర్ సిపి గారి మీద కంప్లైంట్ ఇచ్చి ఎవరు పట్టించుకోవట్లేదండి, ఎవరికి కలవకుండా ఫర్దర్ వచ్చి కట్ చేస్తారు వాళ్ళు. 2 సార్లు కట్ చేశాను. ఆ 2 సార్లు కూడా ఆన్లైన్లో పెట్టాను కూడా. ఆ తర్వాత 1930 ఉంది, వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళకి ఫోన్ చేసి 100 ఏం చేస్తుంది సైబర్ క్రైమ్స్ వాళ్ళు చేస్తున్నట్టు ఉంది, మీరేం చేస్తున్నట్టు 100 విషయంలో అని అడిగేవాళ్ళు. అయితే వాళ్ళు కొంచెం తడబడ్డారు. ఆ తర్వాత అడిగా సిపి మీద కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్కి. అసలు సిపి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకవేళ సిపి కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ తీసుకోవట్లేదు కదా, మరి ఎవరు తీసుకుంటారంటే మరి సిపి గారు తీసుకుంటారంటే గ్రీవెన్స్లో అన్నారు. ఇక్కడ అవ్వటం లేదండి, మరి ఎక్కడికి వెళ్ళాలండి, మరి ఇంతకన్నా హైయర్ ఎవరు ఉన్నట్టే డీజీపీ గారు ఉన్నారు అన్నారు. అకౌంటర్ అని మంగళగిరిలో ఉన్నారు. అయితే మంగళగిరి కలిసి అని చెప్పి పెట్టామన్నమాట 1930. అది కూడా ఆన్లైన్లో రన్ అవుతుంది. మరో ఉదయం కలెక్టర్ గారికి ఇచ్చిన కంప్లైంట్ రన్ అవుతుంది. ఆ కంప్లైంట్ నెంబర్ మీకు పెట్టి మీకు ఇస్తాను, మీరు ఫర్దర్ కంటిన్యూ చేసుకోవచ్చు. మరో ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది నాకు ఇంటికి మీరు ఏం వచ్చారు, ఆవిడ మీ దగ్గర వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఏంటి ఇవిడ మోరో ఇక్కడ ఉన్నట్లయింది. మోరో ఇక్కడ ఉన్నట్లు ఫస్ట్ విషయం తెలుసుకోండి. నేను ఎంఈపీలో ఒక హౌస్ ఉంది, ఆ హౌస్లో ఉంటున్నాను. మోరో అక్కడ ఎవిడెన్స్ అక్కడ ఫొటోస్ కూడా మీకు చూస్తాను. అక్కడ ఉంటున్నాడు, అక్కడ ఉండి అక్కడ దొంగలు చేసేసి రోడ్లలో బాల్ చేసేసి మేడం గోడలు ఫోటోలు అంటించేసి మొత్తం రోడ్డు మొత్తం బాల్ చేసేసారు. ఏమైంది బాల్ చేసి ఏమైంది మరి ఫోన్ చేయరా నాకు ఎవరు చేశారు? ఇప్పుడు ఆవిడమే కంప్లైంట్ ఇచ్చారు. 8 lakhs కంప్లైంట్ సార్ 3 రోజులు కూడా తిరుగుతున్నాను సార్ అక్కడ. నేను మాట్లాడుతున్నాను నేను చెప్తాను హౌస్ ఇక్కడ ఉంది కాబట్టి తెల్లవారు ఇస్తే నేను మధ్యలో ఉండి నేను క్లియర్ మీ ప్రాబ్లం ఇద్దరు ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? క్లియర్ చేయడం కాదు, నేను సిపి గారు కంప్లైంట్ పెట్టాను చెప్తున్నాడు. నేను సిపి గారు కంప్లైంట్ కానీ డీజీపీ గారు కలుస్తాను మంగళగిరిలో. ఎందుకంటే విత్ ఎవిడెన్స్తో ఉన్నాను నేను. మీ దగ్గరికి వచ్చేది కూడా ఉదయం కూడా అతను ఎవరు పేరు మహేశ్వరరావు కృష్ణారావు అతను డిస్కషన్ అదే అయింది. అది కూడా ఆన్లైన్లో వస్తుంది మీకు. అతను డిస్కషన్ లేదు ఒకటే చెప్పా, నేను మీ సిపి గారు సిఐ గారు కలిసి మాట్లాడే ఇది లేదు. ఎందుకంటే ఎప్పుడో సిచ్యువేషన్ దాటిస్తాడు మీరు అందరూ కలిసి. అదే మీ ప్రాబ్లం ఏంటంటే నాకు ఇంటికి వచ్చేవారు నాకు తెలియదు కదా. తెలియదు కాబట్టి కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ ఏదో గొడవ చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మీరు చూసారండి గొడవ లేదు ఇక్కడ కాదండి. ఎక్కడ తను తరచుగా ఇబ్బంది పడే ప్రతి సమస్య మాకు చెప్పింది. ఇక్కడ ఆవిడ ఇబ్బంది పడుతున్నారు, తలుపు కొట్టట్లేదు రాత్రులు. మన 10:30 వరకు తలుపు కొట్టేసి మొత్తం తలుపు కొట్టేస్తున్నాడు సార్. వీడు కొట్టేస్తున్నాడు, కొట్టలేదని అడుగుతున్నాడు. మరి అక్కడికి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ కంప్లైంట్ ఇక్కడికి వచ్చేస్తున్నాడు.
ఆ మూడో హౌస్ కూడా రాయర్ గారితే. అలా కదండి, ఆ హౌస్ కూడా లిటిగేషన్ లో ఉంది కాబట్టి కొట్టేస్తున్నాడు. మీరు వెల్ ఎడ్యుకేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండరీ సొసైటీ అంతా ఎలా ఉందో మీకు తెలుసు సార్. ఎలా ఉంది నాకు తెలుసు సార్, ఎవరి డ్యూటీ చేయాలి సార్. డ్యూటీస్ అన్ని అదే అక్కడికి వస్తాను నా పాయింట్ దగ్గరికి. ఖచ్చితంగా మీకు అన్ని తెలుసు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఒకటి చేయాలి. నాకు తెలుసు, మీకు తెలుసు, మరి ఆవిడికి తెలుసు. ఇష్యూ చేస్తున్నట్టు ఉంది అంతే. ఇష్యూ అంటే ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంచుమించి 5 months నుంచి ఇబ్బంది అవుతుంది. ఆవిడ రూపాయి కూడా ఫైనాన్షియల్ ఇవ్వలేదు. ఇష్యూ అంటే అది మా సమస్య కాదు కదా సార్, ఫైనాన్షియల్. మరి మీరు ఎందుకు వచ్చినారు సార్? ఇప్పుడు ఆవిడని ఆవిడ ఎప్పుడు ఫేక్ చేసి పెడితే మీరు ఎలా వస్తారంటే ఇప్పుడు చెప్పిన ఒక మాట. నువ్వు పని చేస్తావా? నువ్వు పని చేస్తున్న బతకలేవా? మీరు కొట్టుకున్నారు తిట్టుకున్నారు, మా అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే వచ్చాం. ఆవిడ ఇంట్లోనే ఉందంటే మరి ఇంటికి ఇబ్బంది పడతారంటున్నారా? ఆగండి. కొట్టేస్తాడు సార్ వీడు. మీరు ఎంఈ పెళ్లి ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోతుంది బండి. ఎంఈ ఆయన కొట్టానా? నవ్వు వస్తుంది సార్. ఇప్పుడు నాకు క్లారిటీగా ఉంది. ఎంఈ పెళ్లి అని కొట్టానా చెప్పండి. ఇక్కడ గొడవ అయింది ఎప్పుడైనా? లేదు, గొడవ అవ్వలేదు. ఇక్కడ అవ్వలేదు. ఏమ్మా? రోడ్డు మరి నేను చేయాలి, నాకు అర్థం కాదు. మీరు ఇచ్చిన కంప్లైంట్ తేడా ఉంది ఇక్కడ. ఆగండి, వినండి. కంప్లైంట్ తేడా ఉంది అయ్యా, అసలు. నోర్మే. చెప్పు చెప్పు. ఏం లేదు, చెప్పు. నేను క్లారిటీగా నేను ఇంకా క్లారిటీగా ఉన్నాను సార్. మీకు ఎవిడెన్స్ తో ఉన్నాను ప్రతిదీ. నేను ఎవిడెన్స్ తో ఉన్నాను నేను. నోర్మే. మీరు ఇంకా ఎవిడెన్స్ ఆగండి మాట్లాడుతున్నాను. ఎవిడెన్స్ ఆగండి మాట్లాడుతున్నాడు సార్. ఎవిడెన్స్ ఆగండి మాట్లాడుతుంది. ఇక్కడ ఎప్పుడు కొట్టాడు? ఇక్కడ 10 రోజుల కిందట కొట్టాడు సార్. ఇక్కడ మిల్లి నుంచి వస్తుంటే రోడ్డు నుంచి మొత్తం 4-5 రోడ్డుకుంటే ఇక్కడ మేడం మీదకి వచ్చి జోడు కొట్టాడు. ఎవరో 4-5 చూద్దాం. ఆ 4-5 నాకు తెలియదా? నేను కంప్లైంట్ నేను ప్రతి ఎవిడెన్స్ బయట పెడతాను. ఇప్పుడు ఎవరో ఉన్నాడు అందరూ రావాలి నాకు. నేను ఎవిడెన్స్ తీసుకొస్తాను. అసలు ఏదో దొంగ కంప్లైంట్ అంటే ఎవరో పోలీసు అన్నాడు నాకు అర్థం కలెక్టర్కే కంప్లైంట్ ఇస్తే ఆడ తీసుకోడట. ఇదేమో వచ్చి అది చూడుతుంది. నాకు తెలియాలని వద్దు అవ్వాలి నేను లేదు నాకు తెలియాలి. ఇప్పుడు ఏ కంప్లైంట్ ఏం నిజం చేయలేదు. నేను రాను చిత్రం డైరెక్ట్ నేను రాను. ఎందుకు అంటే నాకు ప్రూఫ్ కావాలి. మీరు ఏం కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ ఏం చెప్పి ఫేక్ కంప్లైంట్ ఎలా వస్తారు? అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు మీరు నన్ను కొట్టేసి ఎవిడెన్స్ ఉండాలి కదా. ఎప్పుడు కొట్టారు మీరు? మరి మీరు అడగండి అదే 112 కాల్ చేసింది కాబట్టి నేను చేస్తాను. వనాడు చేస్తాను రావద్దు. ఇప్పుడు చూపించమంటారు ఎవిడెన్స్ మీకు వనాడు చేసినట్టు? నేను వస్తాను. వనాడు చేసి చూపించమంటారా? నా డ్యూటీ ఏంటి? మరి ఎవిడెన్స్ చూడండి సరిపడి సార్. ఒకటి కాదు మీరు చేయమంటున్నారు. ఎక్కడ పట్టుకెళ్తారు చెప్పండి. నేను పట్టుకెళ్ళి పదవి కాదు నేను రాను. ఒకటి చెప్తాను. మీరు పట్టుకుని లాక్కెళ్ళండి. వచ్చిన తప్పేలేదు. మీరు పోలీసులు లాక్కెళ్ళండి. చూసిన పడుతుంది పేపర్లు ఇస్తాను ఇలా వేస్తాను. మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే ఆవిడ ఇంట్లో ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఫస్ట్ వచ్చాడు. ఆ ముసలాడు ఎక్కడికి వెళ్ళి ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు ఆవిడ ముసలాడు అయిపోయింది. మీ అమ్మగారు నేను ఫోన్ చేస్తాను. నేను రాను నీ ఇష్టం ఆవిడ చెప్పు చెప్తున్నాను. ఆవిడ మాఫీ నేను రాను. ఎవరు పట్టింది ఎవరు చెప్తాను అందరికీ నేను ఎవిడెన్స్ చూపుతాను. నా పరిస్థితుల్లో చెప్పమని చెప్తాడు. నేను చెప్తున్నా మాట చెప్తామా? ఈవెన్ని కొట్టావు తిట్టావు అని కంప్లైంట్ ఇచ్చారు. దానికి మీరు కొట్టేసారి నమ్మిస్తారు మీరు. ఫోన్ చేస్తారు కొట్టేసారి నమ్మిస్తారు మీరు. వస్తాం వీడియో కెమెరా పెట్టుకుని తిరగదు కదా ఆవిడ. తల్లి ఆవిడ నీ తల్లిగా నువ్వు చూసుకొని చెప్పాలి. అప్పుడు నువ్వు కూడా పోలీస్ కొట్టారు తిట్టారంటే వస్తారు. అర్థం కాదు దొంగ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చూపిస్తే నాకు మళ్ళీ దేనికి సంబంధించింది? అది దేనికి సంబంధించింది? పోలీసులు సీఆర్ చూపించండి. అంటే ఏదైనా పోలీసులు రావాలి. అక్కడికి వెళ్ళి ఫస్ట్ 6 రోజులు అక్కడికి వెళ్ళాడు. 6 రోజులు అక్కడికి వెళ్ళాడు. స్టేషన్ లో ఉన్నాడు. కంప్లైంట్ స్టేషన్ లో ఉన్నాడు. 1 రోజుకి నేనున్నదా నువ్వు ఎక్కడ ఉన్నావు నడుతున్నాను. తెలియపచ్చారంటున్నా కదా. మీరు ఇప్పుడు విన్నారా తెలియపచ్చారంటున్నా ఆవిడ ఎవిడెన్స్ బాగుండదు.
మాట్లాడుతున్నానండి. ఇచ్చినప్పుడు రెస్పాండెంట్ గా మీరు రావాలి. క్లియర్ గా కంప్లైంట్ ఎదురుగా ఉంది. ఎవిడెన్స్ అక్కడ చూపించుకోండి. ఫేక్ కంప్లైంట్ అండి. నీకెందుకు చూపిస్తారా? అప్పుడు రాలేదా? నేను స్టేషన్కి వెళ్ళి వచ్చి చూపించుకోవడం కంప్లైంట్ కూడా నాకు ఎవిడెన్స్ కావాలి. సీఏ గారు 2 సార్లు ఫోన్ చేయించారు, రానేస్తున్నాడు. ఇప్పుడు ఎంఈపీ గారిని చెప్తా అమ్మా ఈ మధ్య ఖచ్చితంగా అందరికీ పంచిపడదాం. పంచిపడకుండా ఇక్కడ ఆవిడ మాఫియా చూపిస్తారు. మీరు ఆ చదువుకుంటే చదువు వచ్చినట్టు చదువు చెప్తారు. మరో నేను చెప్తున్నా కదా, వదిలిపెట్టేదే లేదు. అసలు మాఫియా తెలియాలి నాకు. ఒక నిమిషం లేదండి, ఫేక్ కంప్లైంట్ సార్. పట్టుకోండి సార్. చదువుకున్నాను. మీ అబ్బాయి చదివించండి, వాళ్ళకి వచ్చి చదువు. మీ అబ్బాయి చదువు వచ్చేది ఇస్తారు. చదువుతారు. ఇక్కడ మాఫియా పెట్టారు చదువుతుంది. మా మదర్ 4 రోజులు ఇంట్లో లేరు, ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మరో ఎడుతున్నాడు వచ్చి ఇచ్చేస్తున్నాడు. అది మరి అందుకే ఎవిడెన్స్ పెట్టాడు. నేను ఎవిడెన్స్ ఇస్తుంది లేదా ఎవిడెన్స్ వస్తుందా? మరొక చదువుకున్నాడు ఆవిడ చేస్తాడా? నేను చెప్పాను మీ పట్టుకుని మధ్యస్థితి చేస్తారు. ఒక సాఫ్ట్వేర్ నేను అదే అంటున్నా సార్. ఆవిడ పట్టుకెళ్ళండి, మీరు ఆడండి 1 వీక్ మేడం. ఇలాంటి 100 కంప్లైంట్ వస్తుంది రోజు. ఇది ఒకటే కాదు. ఇప్పుడు స్టేషన్ రమ్మంటే ఈ టైం కావాలి. గుండు కొడుచుకొని తిరుగుతుంది. అది గుండు కొడుచు తిరుగుతుంది. ఏంటంటే ఇంకా దీనికి సిగ్గుగా పోలీసులు చూడుతుండ్రు. మరి అందుకే ఆవిడ కొట్టిందని ఎవిడెన్స్ ఆవిడ కొట్టింది. చెప్పు బ్రదర్, ఆ చదువు బ్రదర్, ఆ చదువు నాకు చెప్పు. అదేం కంప్లైంట్ అండి? అదేం చెప్పానండి. చెప్పానండి, చదివి పెడతాను కదా అందరికీ. ఇగోండి I have given a complaint against Commissioner of Police to the Collector. What I have done in the station towards the CA. Worst behavior. మొత్తం క్లియర్ గా ఉంది. విత్ ఫోటోస్ కింద ఆడియో రికార్డ్. మీరు ఎక్కడ ఏం మాట్లాడండి? ఇది ఆడియో రికార్డ్. ఎక్కడ లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తారు. ఇవ్వండి. ఎక్కడ మాట్లాడు? స్టేషన్ లో మాట్లాడింది, సీఏ గారితో మాట్లాడింది. ప్రతి ఎవిడెన్స్ ఇక్కడ పెట్టాను. విత్ ఆడియో విత్ ఫోటో. ఇప్పటి నుంచి బాగాలేదు ఇవిడికి. ఇంకేం వాడుతున్నారా? అది చెప్పాలి. మమ్మల్ని పోలీసు హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఊరు ఇంత జరుగుతుంది. ఇప్పుడు ఊర్లో లేదు ఆవిడ 6 రోజులు కంప్లైంట్ కనిపించలేదు. మిస్సింగ్ కేసు ఆల్రెడీ పెట్టాను. ఎప్పుడు సిబి పెట్టింది అదే. ఎప్పుడు ఆ రోజు పెట్టాం. ఇప్పటికే ఆవిడకి కంటకెళ్ళి ఆవిడ ఇంట్లో లేరని చెప్పి ఇస్తాను కదా. నీకు ఎందుకు కావచ్చు? ఇచ్చిందే చూపించండి. ప్రూఫ్ అంటున్నారు. ఇక్కడ ఇచ్చినవి ఇవ్వండి. ప్రూఫ్ ఇచ్చారు కదా. నేను స్టేషన్ అత్తగారికి ఇచ్చాను డైరెక్ట్ గా. ఆవిడ మిస్సింగ్, నా డబ్బులు లేవు, మొత్తం పడుకు పోయిర్లని. ఏంటి మీరు ఏదో ఎవరి దగ్గర చెప్పండి, అది చెప్తున్నట్టు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ముసలి ఆవిడ వెళ్తుంది. ఓకే, పొద్దున నా పెళ్లి నా పిల్లలు పోతే మీ బాబు కొట్టే మీ బాబు మిమ్మల్ని కొడితే అంటాడు. మీ బాబు కొట్టారని చెప్పదు. మమ్మల్ని ఏడేసి 6 రోజులు ఎక్కడ వెళ్ళింది ఆవిడ. కాగితాలని
ఎవరెవరు ఉన్నాడు నేను ఉన్నాడు నేను మీ ప్రాబ్లం నాకు అర్థమైందండి. మరి నీకు అన్ని అర్థమై మరి అలా ఆడుతున్నావు మీరు? ఒక మాట వినండి. వినండి. నేను యూట్యూబ్ లో పెట్టి చూపిస్తాను విత్ ఎవిడెన్స్. నాకు వద్దు, నేను ఎవిడెన్స్ చూపిస్తాను మీకు. ఎవిడెన్స్ నేను ఎమ్మెల్యే ఏం కూడా వాడాను. ఎమ్మెల్యే మనుషులు నా మీద ఏం చేసుకోపోయారు అండ్ మోరర్ బయట ఎవరో రేట్ మాట నేను చూపిస్తాను మీకు. ఏంది నేను ఏం చేస్తానని మీకు తెలియాలి కదా. ఇదిగోండి 100 ఫోన్ చేసింది మీరు ఎందుకు కానీ మేడం గారు చేశారు ఆడియో ఉన్నాడు యూట్యూబ్ లో రన్ అవుతున్నది ఆల్రెడీ అన్నీ అయిపోతున్నాయి కదా. విడితే నాకు పంపించిన ఇంట్లో లేవు. నీ చిన్నప్పటికేమో రూపాయి అడితే లేవంటున్నారా? ఇక్కడ 100 రూపాయలు కూడా ఇబ్బంది పడతా అంటే చిన్నప్పుడు డబ్బులు ఇవ్వండి పని చేస్తాను. నా డబ్బు దొబ్బి మీరు కొంపలు కట్టించుకొని డబ్బులు దొబ్బి కొంపగా మీ మాఫియా నా జాబ్ చేయకుండా ఇబ్బంది పడతాను చెప్తా. జాబ్ చేయకుండా ఇబ్బంది పడతాను నువ్వు చెప్తావు నాకు. మీ నెంబర్ ఇస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను. మీ సమస్య అసలు ఏంటి చెప్పండి. అసలు మీ సమస్య ఏంటి చెప్పమ్మా. ఎవిడెన్స్ ఇస్తున్నాను కదా సార్ మీకు. నేను ప్రతిదీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. నెంబర్ ఇస్తే ఫార్వర్డ్ చేస్తాను. మీరు చూడాలని ఏం పెట్టానండి చూడండి. ఈ 100కి నేను ఏం పెట్టాను ఇవ్వండి విత్ ఎవిడెన్స్ ఇస్తాను. డిస్క్రిప్షన్ లో మీకు క్లియర్ గా ఉంటుంది. ఇదేం చిన్న చెత్త ఇష్యూ కంగారు పడకండి, టెన్షన్ పడకండి. కొత్త 15 సంవత్సరాలు ఇబ్బంది పడుతుంది. మీ సమస్య మీకు ఉందండి మాట ఉందండి. ఆ ముసలి కంప్లైంట్ దానికి పిచ్చింది అడిగితే అతను ఎవడో ఇక్కడ అన్నాం కదా. ఇప్పుడు ఆవిడ పిచ్చింది అంటారు. వారం రోజులు ఎక్కడికో తిరిగి ఎక్కడికైనా పిచ్చికి తెప్పిస్తుంది అంటారు. ఎవడని అడిగితే బయటికి పోయింది పిచ్చి వారం రోజులు ఇంట్లో మరో నేను మేడ మీద ఇంట్లో నేను ఆవిడ ఎందుకు కొట్టేస్తాను ఆవిడ ఎందుకు కొట్టేస్తాను. అదే 3 ఫ్లోర్లు నుంచి కట్టించాను. 3 ఫ్లోర్లు నుంచి కట్టించాను. నా పేరు మీరు స్టేషన్కి వచ్చి సీఏ ఉంటారు. మీరు సమస్య క్లియర్ గా రాసివ్వండి. మీరు 10 రోజుల కింద గొడవ అయింది. యూట్యూబ్లోని ఎవరితో మాట్లాడింది 100 ఫోన్ చేసినాయి 1930 ఫోన్ చేసినాయి అని నువ్వు మెసేజ్ ఇచ్చారు. వెస్టల్ బ్లోర్ యాక్ట్ అందుకే వచ్చింది మరి మీకోసం వచ్చారు. వెస్టల్ బ్లోర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీకోసం తెచ్చారు. మరి మాకు తెలీదా? నీ మాఫియా హోటల్ నీ మాఫియా హోటల్ అందరూ అందరూ తెలుసు. అబ్బో సూపర్. ఇక్కడ మాకే తెలియదు పేర్లు. అది ఇప్పుడు అర్థమై ఉంటుంది అతనికి పేర్లు చెప్తుంది ఆవిడ అంటే. నేను ఎవిడెన్స్ కూడా కదా మీరు పేరు చెప్పారు వచ్చానే. అదే ఇంకెంతమంది ఉన్నారు అంత పేర్లు చెప్తాను నేను. కంగరే ఉంది నాకు తెలియాలి. అక్కడ మిగిలి ఉందా అక్కడ మేడం వెళ్ళింది నా గురించి అనేసి నన్ను తోసి అడిగి ఉంటున్నాడు. ఆవిడకి పిల్లదండి ఫస్ట్ ఇక్కడ నాకు మాట్లాడు వాయిస్ చెప్తాడు. ఎవరిది కాదు అది ఏంటో కబ్జా చేసిన లాయర్ అమ్మా నాకు తెలుసుకున్నామండి. అసలు ఏంటంటే ఇక్కడ హార్న్ కూడా ఇలా హార్న్ కూడా డిస్టర్బెన్స్ ఉంది. నాకంటే ఆవిడతో నాకు ఇల్లు సేల్ చేసి నేను సేల్ అయ్యాక డబ్బులు ఇస్తానంటే ఆవిడ రెంట్కి ఇచ్చింది నాకు 6,000కి. ఉండండి వాయిస్ 6,000కి రెంట్కి ఇచ్చింది. నా ఇల్లు సేల్ అయ్యాక డబ్బులు క్లియర్ చేస్తానని చెప్పి ఆ లాయర్తో మాట్లాడడం జరిగింది. అయితే ఆ ఇందాక నాకు ఇల్లు ఇచ్చింది ఆవిడ. ఆ ఇంట్లో నేను ఉంటున్నాను. ఈవిడికి కూడా చెప్పాను నువ్వు వచ్చి అక్కడే ఉండే ఎక్కడ నేను ఇక్కడ ఉన్నాను. పోరు ఎక్కడికి పోతానే తిరుగుతుంది అటు ఇటు ఎక్కడ తిరుగుతుంటే ఇట్లా చెప్పేసి తాళం తీసుకొని తాళానికి ఎవడో మానేశాడు. నీకు తాళం ఇచ్చాను చేస్తాను. తర్వాత సామాన్ పడుతుంది బట్ట తెచ్చా సామాన్ తెచ్చా నువ్వే ఉంచుకుంటావు. నాకు తాళం ఇచ్చాడు. రామాడికి కానీ తాళం ఇచ్చిందా మరి తాళం ఉండదంట. మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను ఆవిడ తాళం ఆవిడ ఎలా అంటే ఇప్పుడు వెళ్ళొచ్చు ఇప్పుడు ఆవిడ ఇప్పుడు వెళ్ళొచ్చు. ఆవిడ ఎందుకు మేడం ఇంటికి వెళ్తున్నారు ఇప్పటికీ అర్థం కాదు. మీరు అంటున్నారు అక్కడ ఇల్లు ఉందని మీరే చెప్తున్నారు. ఉంది మరి అందుకే రెంట్ తీసుకుంది. నేను ఆవిడ ఇంటికి వెళ్ళదు ఆవిడ మేడం ఇంట్లో ఉంటుందండి. ఆవిడ ఆ ఇంట్లో నిన్నాను కదా 2 రోజులు 3 రోజులు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మండే దగ్గర తీసుకొచ్చాను నేను ఈ రోజు. యాక్చువల్గా ఉంటున్నాను నేను మండే దగ్గర వచ్చాను. ఎక్కడ పోయిందో మొన్న వచ్చినప్పుడు నేనే తీసుకొచ్చాను. అదే మొన్న వచ్చినప్పుడు ఆవిడ లేదు. మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా ఆవిడ లేదు. నేను వచ్చినప్పుడు ఉండట్లేదు ఆవిడ. లేదు ఆవిడ ఎక్కడ ఉంటుంది నాకు తెలియట్లేదు. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు లేదు ఆవిడ. లాస్ట్ వీక్ ఆవిడ వచ్చినప్పుడు లేదు. ఈ రోజు కూడా సడన్ గా వచ్చింది. ఆ విషయం మీకు ఎవిడెన్స్ చూపిస్తాను. నేను ఆ విషయం కింద మాట్లాడినప్పుడు ఆవిడ ఏది తమ్ముడు అమ్మ ఏది అడిగాను. మీ సమస్య రాసి నేను రాను.
నేను రాసేయమంటే రావాలి. నేను రాను. ఎందుకు రావాలి? సిపిఎంఐ కంప్లీట్ ఇస్తే ఏ దగ్గర ఎందుకు వస్తాను? బాబు, నేను ఒకటే చెప్తున్నాను. నేను సీఏ మీద కంప్లీట్, సిపిఎంఐ కంప్లీట్, మోరో సీఏతో గొడవ కూడా అయింది నాకు. ఎక్కడికైనా పోలీస్ స్టేషన్ కే రావాలి. నేను ఇక్కడికి ఎందుకు వెళ్తాను? డీజీపీ దగ్గరికి వెళ్తాను కానీ మంగళగిరి వెళ్తాను, మాట్లాడుకుంటాను. అక్కడి నుంచే రిఫర్ టు పోలీస్ స్టేషన్ రాస్తారు. మరి మంగళగిరి డీజీపీ కదా, డీజీపీతో మాట్లాడుతుంటే రిఫర్ టు 1 పోలీస్ స్టేషన్ రాస్తారు. నేను అక్కడికి రప్పిస్తాను అతని, నేను అక్కడికి రప్పిస్తాను. డీజీపీ దగ్గర మీ సీఏ రప్పిస్తాను అవసరం అయితే. అక్కడ రప్పిస్తాడు సీఏని. నీకు ఎందుకమ్మా? సీఏ గారితో ఇదే మాట్లాడుతాను. నువ్వు తెల్లవారు వచ్చి రాసి ఇదే మాట చెప్తాను. నేను ఎవిడెన్స్ వస్తాను, ఎవరెవరికి ఏం చెప్తాను. నేను ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టాను, ఆ యూట్యూబ్ లో కూడా అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు అందరూ వింటున్నారు కదా, ఇది కూడా ఆన్లైన్ లో రికార్డ్ అవుతుంది. చెప్తున్నాను, నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నేను చెప్తున్నాను, ఇంతవరకు పెట్టిన ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నాను, రికార్డ్ లో చూపిస్తున్నాను. నేను ఏం మాట్లాడాలి మాకు రికార్డ్ చేయడం సార్. ఇప్పుడు మీరు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఏది జగదీశ్వరరావు ఉంది, ఆ జగదీశ్వరరావు అంటే ఎవరికి తెలియదు, పిఎస్ నెంబర్ లేదు, పిఎస్ నేమ్ ఇవ్వలేదు. మీరు ఎవరైనా కానీ ఏ పిఎస్ నుంచి వచ్చారంటే ఎవరికి తెలియదు. మీరు 1 టౌన్ అంటే 1 టౌన్, 2 టౌన్ అంటే 2 టౌన్. మోర్ ఓవర్ మీరు 10 సార్లు చెప్పాను 1 టౌన్. అదే సార్, మీరు 1 టౌన్ అంటే 1 టౌన్. అదే సార్ నేను అంటే మీరు 1 టౌన్ అంటే 1 టౌన్ అనుకోవాలి. అదే సార్ చెప్పింది. అదే సార్ నేను మీరు 1 టౌన్ అంటే 1 టౌన్ అనుకోవాలి, 2 టౌన్ అంటే 2 టౌన్ అనుకోవాలి, ఏదైనా అనుకోవాలి. మోర్ ఓవర్ పిఎస్ నెంబర్ కూడా జగదీశ్వరరావు చాలా మంది రారు స్టేషన్కి. నేను రాను సార్. అన్ని రారు. నేను రాను సార్. అది కూడా నా రికార్డ్ అయింది. అది కూడా రికార్డ్ ఉంది ఖచ్చితంగా. ఇదే రికార్డ్ ఏంటి? మంగళగిరిలో డీజీపీ చూపిస్తే మోర్ ఓవర్ అక్కడ సీఎం సార్ ఉంటారు, అంత కూడా ఒకటే ఒక మాట వినండి. యాజ్ పర్ యాజ్ గా ఒక కంప్లైంట్ ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు రెస్పాండెంట్ గా మీరు రావాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అది తండ్రి రావాలి, తల్లి అవని, కొడుకు 2 సార్లు తిరిగి రావాలి. నేను 2 సార్లు తిరిగి కాబట్టి ఆవిడ నేను రాను. ఆవిడ ఫేక్ కంప్లీట్, అది ప్రూఫ్ నాకు ఏంటో అడుగుతాను. మీరు వచ్చిన అడిగారు బాగా దౌర్జన్యంగా పట్టుకెళ్ళండి. ఆవిడ ప్రూఫ్ ఏంటని అడుగుతున్నాను నేను. ఆవిడ కంప్లీట్ ప్రూఫ్. నేనే దౌర్జన్యం చేయడానికి రోడ్డు మీద తిరిగి కాదండి, దౌర్జన్యం చేయడానికి. జీతాలు తీసుకుంటున్నారు సార్ మీరు. చెప్తారు మామూలుగా ఒక వాచ్మెన్ 10,000 ఇస్తే మీకు 50,000 ఇస్తారు జీతాలు. మీరు అది కాదు, కరెక్ట్ కాదు. మీరు ఎవిడెన్స్ అయితే అంటున్నారు. ఆవిడ కొట్టడానికి ఎవిడెన్స్ అయితే అంటున్నాడు. ఆవిడ ఫేక్ కంప్లీట్ పట్టుకెళ్ళిపోతారు మమ్మల్ని. ఆవిడ ఫేక్ కంప్లీట్ పట్టుకెళ్ళిపోతారు, ఎవిడెన్స్ అయితే అంటున్నాడు. ఆవిడ కొట్టాడు అక్కడ సార్, ఇక్కడ చూడాలి సార్ మీకు ప్రూఫ్. మరి ఎలా చెప్తారు? డిఫరెన్స్ మీరు అడిగి తీసుకోవాలి కదా, అక్కడికి వెళ్ళి ఎవరు ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడి మీతో మీరే ఎవిడెన్స్ ఆగిన పట్టుకెళ్ళిపోతారు. ఆవిడ కొట్టాడు ఎవిడెన్స్ అయితే అంటున్నాడు. లేదు టెక్నాలజీ ఊళ్ళోనే లేకపోతే మోరవర్ నాకు తల్లపిన డబ్బులు ఇస్తే అడగపోతాను, ఊళ్ళో పోమని చెప్పాను. ఫ్లోర్ చేసి ఇచ్చామని చెప్పాను. మీరు ఊరు వెళ్ళిపోతాను ఒక మాట నేను ఇదే చెప్తాను సీఏ గారికి. ఇది సివిల్ మ్యాటర్ అండి, ఇది సివిల్ మీటర్ ఈ విధంగా కన్వర్ట్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని తప్పు పట్టకూడదు. ఆగండి, ఒక మాట అండి. ఫైనల్ గా ఇప్పుడు మీ నోట కరెక్ట్ వచ్చింది మాట. నా డబ్బులు పోతాను సార్. ఇది సివిల్ ఇది సివిల్ మ్యాటర్, సంబంధం లేదు. మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి మా అబ్బాయి నన్ను ఇబ్బంది అడిగాను. ఇప్పుడు చెప్పింది వినండి. ఇప్పుడు ఓపెన్ అయ్యారు కాబట్టి ఇంతవరకు మాట్లాడితే నిజమేంటి వస్తుంది. ఇప్పుడు ఓపెన్ అయ్యారు. ఆయన సమస్య ఏంటి? నువ్వు డబ్బులు ఇచ్చిస్తే నేను వదిలిసి పోతాను అంటున్నాడు. అది ఆయన వినామా? నువ్వు మీకు మీ ఫ్యామిలీ విషయాలు మాకు తెలియదు. నువ్వు కొట్టావు తిట్టావంటే వచ్చాను. మాకు సంబంధం లేదు, సివిల్ విషయాల్లో మాకు సంబంధం లేదు. నేను ఎక్కడైనా చెప్పగలను. సివిల్ విషయాలు పోలీసు వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు పుట్టావు తిట్టాను కాబట్టి వచ్చాను. అదే రాసిపు ఆయన వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి నేనైతే ఫీడ్బ్యాక్ ఇస్తాను. నేను డబ్బుల సమస్య లేదు, మనకి సంబంధం లేదు. అది డబ్బుల సమస్య. తల్లి డబ్బులు ఇవ్వలేదని ఇబ్బంది పడుతున్నాడు. డబ్బుల సమస్య అది. మరి అంతే. మరి వారం రోజులు అర్థం కొట్టించని చెప్తున్నాను. మీరు ఆవిడ వారం రోజులు అర్థం కొట్టించని చెప్తున్నాను. కేసు టర్న్ చేస్తున్నారు. నేను ఒప్పుకునేది నాకు డబ్బులు వస్తుంది పారిపోయింది ఆవిడ. మధ్య బోన్ పెడితే వండుకోవాలని చెప్పేస్తుంది ఆవిడ. అక్కడక్కడ తీసి వస్తుంది ఆవిడ. నీ సమస్య నువ్వు రాసిపు
నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఏం జరిగింది నేను చెప్తాను నా పై అధికారికి. ఓకేనా? నా డ్యూటీ ప్రకారం నేను వచ్చాను. అదే 10,000 ఇస్తే వచ్చే మనిషిని కామా మేము. మీ అబ్బాయి అన్నారు కదా, అది కూడా రికార్డ్ అయింది. నా దాంట్లో రికార్డ్ అయింది సార్, కాదు నా దాంట్లో రికార్డ్ అయింది. మామూలుగా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కింద వాచ్మెన్కి 15,000 జీతం, మీకు 50,000 ఇస్తున్నారు. మీరు మిస్యూజ్ చేస్తున్నట్టుంది ఇక్కడ. ఆవిడ రాంగ్ కంప్లైంట్ మీరు ఎలా పట్టుకెళ్తారు? ఎవిడెన్స్ ఏది వస్తుంది? ఎవిడెన్స్ సార్ కొట్టిన ఎవిడెన్స్ సార్, కొట్టిన ఆవిడ కొట్టిన మరి ఆవిడకి ఏమి తెలియదు. యూట్యూబ్ చూసుకుంటుంది రోజు, అలా రోజు యూట్యూబ్ చూస్తుందా, రోజు ఫోన్ చేస్తుంది ఆవిడకి ఫోన్ చేస్తున్నా. మోడల్ ఇంట్లో లాగానే అయిపోయింది సార్. అక్కడ డబ్బులు ఇస్తే ఫైనల్ గా ఒక మాట అన్నాడు, డబ్బులు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. నా ఊర్లో వస్తుంది సార్. నేను అదే అంటున్నా సార్, తప్పు పెట్టకూడదు. రాత్రి 1 గంట బస్సు కట్టుకుని నాకు ఎందుకు, మధ్య 1 గంట బస్సు నాకెందుకు? మధ్యాహ్నం 1 గంట బస్సు నాకు ఊర్లో ఇష్టం లేక నేను వెళ్ళిపోతాను. నా డబ్బులు నాకు కలిసి ఊరు వెళ్ళిపోతాను చెప్తాడు. నేను ఊరు వెళ్ళిపోతాను. మాఫియా నాకు ఎందుకు సార్? ఇప్పుడు తిరిగితే అటో చెయ్యి ఇటో చెయ్యి ఉంటుంది హౌస్. నాకు ఆ కొప్పలో నాకు ఎవరో ఉండలేకపోతున్నాను అసలు. ఇంత చదువుకుని నాకు ఏడ్చారు ఈ పాత్రలు. సొంత కొంపలు సొంత మనుషులు నాకు ఇచ్చేస్తే ఏం చేయమంటారు సార్? అదే నేను డైరెక్ట్ అడుగుతున్నాను. ఒక సొంత మనిషి కూడా ఫాదర్ చెప్తున్నారు, ఫాదర్ చెప్తుంది ఆ మేడ మీద అతను ఎన్ని బాటలు కూడా చచ్చాడు నాకు తెలుసు. అతను రోగం వచ్చి ఇలా చెత్త మనిషిని పెళ్లి చేసుకుంటే సంకటం అయిపోతాను. మరో నాకు కూడా అంటకపోయింది ఎవరో నేను చేసుకొని చెప్తాడు డైరెక్ట్గా. నాకు ఇది తేడా కొడుతుంది, నాకు అప్పుడే నేను చేసుకొని చెప్తాడు డైరెక్ట్గా. నాకు ఇవే వద్దు సార్, నా డబ్బులు ఇస్తే నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను డైరెక్ట్ చెప్తున్నాను. నాకు ఈ ఊర్లో ఉండే ఇష్టమే లేదు. ఈ హార్ల పట్టు నువ్వు రెసిస్ట్ చేస్తున్నా చెప్తావు. నా సొంత డబ్బుతో 3 ఫ్లోర్లు కట్టిన ఏదైనా చెప్తావు. అలాగే నువ్వు నా సొంత డబ్బులు 3 ఫ్లోర్లు కట్టిన చెప్తావు. మరి ఎవరు సంపాదించి ఏం సంపాదించి చెప్పు. ఎవరు సంపాదిస్తే వచ్చింది నాకు అది కూడా చెప్పు. మరి నేను జాబ్ చేస్తే వచ్చింది డబ్బులు అవి. ఏం డబ్బులు మీరు సంపాదించవా? నీకు బంగారం ఎవరు ఎవరు అప్పు చేస్తారు? ఇప్పుడు అదే అంటే 6 లక్షలు 6 లక్షలు ఇచ్చారు అప్పు. వెళ్ళి అడిగితే నీకు నాకు సంబంధం లేదు, ఎవిడెన్స్ కూడా ఇస్తాను. డైరెక్ట్ కూడా నీకు నాకు సంబంధం లేదు, నాకు చెప్పలేదు అంత డైరెక్ట్ గా అలా మాట ఇస్తే ఏం చెప్తాను? సమస్య ఫస్ట్, రెండోది డబ్బుల సమస్య. ఇది మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు. ఏదైనా నీ సమస్య ఎవిడెన్స్ చూసి వచ్చినప్పుడు ఎవిడెన్స్ చూపించాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు. చెప్పింది వినండి. నాకు ఇప్పుడు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను ఊరు. తెల్లవారు వచ్చి క్లియర్ గా నువ్వు మాట్లాడు. నీ సమస్య ఏంటో చెప్పు, నేను కూడా ఇక్కడ జరిగిందంతా నేను చెప్తాను. ఓకేనా? అతను చెప్తాను, ఎవిడెన్స్ కూడా ఇస్తాను వాళ్ళకి. మరి ఇక్కడ మాత్రం ఏం చెప్పడం మరి తెలియదు కదా. మరి ఎవిడెన్స్ కూడా ఇస్తాను వాళ్ళకి. నాకు అడిగితే రూపాయలు లేదంటున్నాడు. ఎప్పుడైనా నాకెందుకు సార్? నా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతానంటే ఏదన్నా నా హౌస్ నాది, నాకు రాసిచ్చాను ఆవిడ. ఆవిడ నాకు రాసిచ్చాను, నా సేల్ చేస్తే వెళ్ళిపోతే ఊర్లో నాకు ఎందుకు ఆడవడం 6 కోటికి వెళ్ళిపోవడం, మీలు అవడం, నాకు సలహాలు అవడం, ఎవడో నా సలహా అవసరం నాకు ఎందుకు? ఊర్లో మాఫియా చదువుతాడు, ఎవరో వచ్చిన సలహా పక్కన పక్కన ఎదురుంటాలని చెప్పి ఎవిడెన్స్ చూపిస్తే పక్కన సలహా ఇస్తాను, పక్కన ఎదురుంటాడని చెప్పి. ఈ ఊర్లో నాకు ఎందుకు 15 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాడు. రోడ్డు ఖాళీ కూడా 6 కోటికి వెళ్తాను. పోలీసులు 6 కోటికి వెళ్ళి కూడా నేను ఆ ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. యూట్యూబ్ లోనే పెట్టాను కూడా, యూట్యూబ్ లోనే పెట్టాను కూడా. దారుణంగా అంటే అర్ధరాత్రి పట్టుకొస్తుంది ఎవడాకం పోలీసులే. ఎక్కడ తిరుగుతుంది తెలియట్లేదు వారం రోజు నుంచి. అడిగి పక్కన అది ఎందుకు అడగలేదు? పక్కింటి లేదు వారం నుంచి ఉందా ఆవిడ? అది ఎందుకు అడగలేదు? పక్కింటి లేదు వారం నుంచి ఆవిడ ఉందా లేదని అదే నాటకాడుతుంది కదా పోలీసులు. అసలు ఎక్కడ తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, అతను ఎందుకు అడగలేదు? పక్కింటి వాళ్ళు ఎదురు ఉంటాలి. అది ఆవిడ ఉందా లేదా? ఆవిడ అసలు ఆవిడ వారం నుంచి ఉందా లేదని కూడా అడగలేదు. అదే దొంగ మాటలు దొంగ పనులు నుండి నాటకాలు తప్పుతుండ్రు ఒక్కొక్కరు. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆడికడితే 6 డబ్బులే, నువ్వు డబ్బులే ఉంటావు. డబ్బులు ఏమైనట్టు? తిండికి లేవు ఎదురుకి ఆడికి నీకు నువ్వేమో ఎక్కడికో తిరుగుతున్నావు. ఎలా వచ్చినాయి డబ్బులు, ఎలా తిరుగుతున్నావు, బండికి ఎలా వెళ్తున్నావు అంటే ఏం చెప్తావు? నేను మొన్న అడిగితే ఏమన్నావు? రూపాయి లేదు, నాకు తిండికి కూడా లేదు, వండుకొని తినట్లేదు అన్నావు. మరి ఎలాగెళ్ళొచ్చు ఎంబీపీ ఇక్కడికి ఎక్కడికి? ఇప్పుడు అర్ధరాత్రి ఎలా వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చి ఎలా వచ్చావు నువ్వు? కష్టపడి నాకే వస్తుంది. కష్టపడి ఎక్కడ కష్టపడుతున్నావు? నా డబ్బులు ఇస్తే ఎవరు కష్టపడతాను? నా డబ్బులు ఇస్తే నేను ఎవరు కష్టపడతాను? నాకేం అవసరం లేదు. మీ మాఫియాలోని నీ ఇబ్బంది పడాల్సిన అవసరం నాకు లేదు చెప్తున్నాను. మీ మాఫియాతో ఇబ్బంది పడాల్సిన అవసరం నాకు లేదు. మీ మాఫియా
ఎప్పుడు వేసుకొని చూపిస్తే ఆ పక్క ఇంట్లో ఎదురు కబుర్లు చెప్తాడు నాకు అవసరం. అదే ఎప్పుడు వేసుకొని చూపిస్తే కానీ ఎప్పుడే చదివే ధైర్యం కూడా లేదు వాడికి. చూసినా మళ్ళీ అబద్ధాలు అట్టు అవ్వకూడదు. అందుకే ఈ ఊర్లో వద్దురా బాబు మా మాఫియా నా పని నా అవసరం చేసేస్తే వెళ్ళిపోతాను చెప్పి వాడికి.